నా పేరు కండవేల్ లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. ఆడపిల్లల విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి నా వంతు కృషి నేను చేయడం జరుగుతుందండి. అలాగే నరేంద్రపురం గ్రామానికి చెందినటువంటి డేగల గంగాధర్ గారండి, డేగల వరలక్ష్మి గారండి, వీరిద్దరు భార్యాభర్తలు. వీరికి ఒక కుమార్తె అండి. అమ్మాయిని గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామానికి చెందినటువంటి అబ్బాయికి నాగదుర్గారావుగా ఇచ్చి వివాహం చేయడం జరిగిందండి. అయితే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వాళ్ళే పదే పదే ప్రాధాయపడి అమ్మాయి బాగుందని ఇష్టపడి, ఆ అమ్మాయి బీటెక్ కూడా చదివింది, అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకోవడం జరిగిందండి. అయితే అమ్మాయి వివాహం చేసుకున్న అనంతరం కొన్నాళ్ళు సక్రమంగా కాపురం చేయడం జరిగింది. తరువాత ఈ అమ్మాయి పుట్టిందండి. ఆడపిల్ల పుట్టడం ఆ కుటుంబానికి ఇష్టం లేదని తెలియజేశారండి. నేను నిన్న ఎంక్వైరీలో అడిగితే ప్రశ్నించగా వారు చెప్పారు సార్. అయితే ఈ అమ్మాయి పుట్టిన కాడి నుంచి కూడా అమ్మాయిని చాలా నీచకంగా చూడడం, అమ్మాయిని అసహించుకోవడం, ఇంకా నువ్వు అంటే మాకు ఇష్టం లేదని చెప్పడం, వాళ్ళ అత్తమామలు భర్త కూడా చాలా దారుణమైన పరిస్థితి నెలకోవడం జరిగిందండి. అయితే వీరు తరువాత తల్లిదండ్రుల సమక్షంలో నరేంద్రపురం గ్రామానికి చెందినటువంటి పెద్దలను, కూటమి నాయకులను ఆశ్రయించి వారు పెద్దల సమక్షంలో పెట్టడం జరిగిందండి. పెట్టినా కానీ వారికి వారు ఎవరి మాట వినకుండా వాళ్ళ ప్రవర్తన వారు చేసుకుంటూ పోతుంటే వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసులో రన్నింగ్లో ఉన్నారండి. ఈలోగా ఈ అమ్మాయి మొన్నటి దినాన్ని డాడీ డాడీ అని అడుగుతుందని వెళ్ళి నేను వాళ్ళ తండ్రిని చూపిస్తాను, నా కూతురికి తండ్రి లేకపోతే ఎలాగని ఆ అమ్మాయి కొంచెం పట్టుదల కలిగి తండ్రిని చూపించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. తల్లిదండ్రులు కూడా వద్దని చెప్పారట, వద్దమ్మాయి వెళ్ళొద్దు, మనం కోర్టులో ఉన్నాం కదా అని చెప్పినా సరే అమ్మాయి నా కూతురి కన్నా ఎక్కువేంటి, చచ్చిపోతే చచ్చిపోతాను, తన తండ్రిని చూపిస్తానని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిందంటండి. వెళ్ళిన తదనంతరం వారు నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికని తలుపులేసి అమ్మాయిని చాలా గట్టిగా కొట్టండి, ఈ జుట్టది పీకడం, ఈ తర్వాత ఈ గోరులతో రెక్కి బాడీ మీద చెస్ట్ అది నిజం చాలా భయంకరంగా ఉందండి అమ్మాయి పొజిషను. అయితే నాకు వెంటనే 11:30కి ఫోన్ చేయడం జరిగిందండి నైటు. నేను వెంటనే బయలుదేరి రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దిశా పోలీస్ స్టేషన్కి పంపించారని చెప్పారు సార్. నేను వెంటనే వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకున్నాను. అమ్మాయికి వాంతులు అవడం, ఈ తలంతా తిరగడం, తర్వాత చాలా భయంకరంగా ఉంది అమ్మాయి పొజిషను. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దని ముందర ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి. కుర్రోడు స్థిరం లేకపోతే అత్తమామలన్న బాధ్యత తీసుకొని ఒక కుటుంబాన్ని కట్టాలి తప్ప కొడుకుతో పాటు అత్తగారు మామగారు కలిసి ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆడపిల్ల ఇచ్చిన వారు వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. వారు ఎంత కట్నం ఇచ్చారో, ఇంచు 30 కాసులు బంగారం, 30 లక్షల అమౌంట్, 5 లక్షలేమో ఆడబొడుచు కట్నం, ఇవన్నీ ఇచ్చి కుమార్తె బాగుంటుందని వారు వివాహం చేయడం జరుగుతుంది. కానీ ఆడపిల్లని ఆటబొమ్మగా వినియోగించుకొని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆ అమ్మాయిని వినియోగించుకున్న తర్వాత ఆడపిల్ల పుట్టాక నాకు ఇష్టం లేదండో ఎంతవరకు న్యాయమో అది చట్టపరంగా కూడా అన్యాయం అని నేను భావిస్తున్నాను. అలాగే ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మా మహిళా సంఘం కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇది మహిళా కమిషన్కి కూడా తెలియజేస్తామండి. రాత్రి మేము గోకవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిగానే ఎస్సీ గారు కూడా చాలా బాగా స్పందించారు. లక్ష్మి గారు మేము ఆల్రెడీ వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎమ్మెల్సీ కేసు ప్రకారం వచ్చిందండి, మేము కేసు కడుతున్నాము, మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. మేము ఈ ప్రెస్ మీట్ రావడానికి ముందు కారణం ఏంటంటే వీళ్ళ పరువు గల కుటుంబం ఇప్పటి వరకు రోడ్డును పడకూడదని ఆలోచించే పెద్దల్లో సక్కి పట్టడానికే వారు మానవతా దృక్పథంతో ఓర్పు సహనంతో సాగారు. కానీ వారు వీళ్ళ మానవత్వాన్ని తప్పుగా భావించుకొని వాళ్ళ ఓర్పు సహనాన్ని చూసి ఇంకా రెచ్చిపోయి అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేసి చావు బ్రతుకుల మధ్య ఈ రోజు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉందండి, పిడిసి వస్తుంది అమ్మాయికి, చాలా భయంకరంగా ఉంది. ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదు. అలాగే వీరి పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి ముందుకు రావడం జరిగింది. చట్టపరంగా వారికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, ఇంకొక అమ్మాయికి ఇలా జరగకూడదు. అలాగే మళ్ళీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అమ్మాయి సెల్ ఫోన్ వాడదండి. ఆ అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ అనే కొత్తదే ఒక పాత అకౌంట్ ఎవరిదో ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ అకౌంట్లో హాయ్ అని పెట్టాడటండి తనకు తనే భర్త. నీకు ఎవరో హాయ్ అని పెట్టాడని తప్పుడుగా చిత్రీకరించి ఆ అమ్మాయిని ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టి నీకు ఎవరో ఉన్నారని తప్పుడుగా ప్రవర్తించడం అది మంచిదిగానే హెచ్చరిస్తున్నాను. అలాగే మహిళలకు ఎక్కడ అన్యాయం తప్పకుండా నా వంతు సహాయం కృషి కూడా ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదనే ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా ముందుకు రావడం జరిగింది.
ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా మహిళా కమిషన్ తరపు నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. మరొక అమ్మాయికి ఇటువంటి అన్యాయం జరగదని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మీ మీడియా మిత్రుల ద్వారా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళ ఆయన రాజమండ్రి శ్రీను ఇంకొక అమ్మాయిని సాక్ష్యం పెట్టారంటే ఎదుర్కొంటానే. వాళ్ళ అత్తయ్య గారు అండి ప్రగడ నాగదుర్గారావు అండి, ప్రగడ నాగేంద్రబాబు, ప్రగడ మంగాదేవి. నా కూతురికి ఆ టైంలో నా ఫోన్ ఎక్కడ వదిలేయడం వల్ల ఆన్ చేసి వదిలేశారండి. చాలా హింస పెట్టేశారండి. 2022 మే 12 అండి. నా పేరు వరలక్ష్మి అండి, నా భర్త పేరు డేగల గంగాధరండి. మేము పాల వ్యాపారం చేసుకుంటామండి. మా అయ్యప్పుడు పాలుగాని వచ్చింది నా ఇంటికి. నా కూతురు చూసండి, నా కూతురుని ఆశించి అమ్మ నాకు కుమార్తె కొడుకు అక్కడే మీ పిల్లలు చేయండి నా ఇంటికి 3 నెలలు తిరిగాడండి. ఎవరితోనే చెప్పొద్దన్నారండి సంబంధం అనుకుంటున్నామని. ప్రగడ నాగేంద్రబాబు అండి, నరేంద్రపురం వాళ్ళ కుటుంబాలు 30 కుటుంబాలు ఉంటాయండి. ఆ కుటుంబ సభ్యులు ఎవరికి చెప్పొద్దన్నారండి. కొన్ని ఇస్తాతం లేదండి, పసుపు కుంకుమ లేదండి, ఏమీ లేదండి. వాళ్ళ బామ్మతో కూతురు చేసేసుకుంటారని మాట ఇచ్చారండి. నా కూతురు చేశారండి వాళ్ళ మీద పుట్టుదలకే. నేను చేయనండి అన్నయ్య గారు చదువుకుంటాను, నా కూతురు ఇప్పుడప్పుడే పెళ్లి చేయనంటే కాదమ్మా పెళ్ళి అయ్యాక కూడా నేను చదివిస్తాను, నీ కూతురులా చూసుకున్నాను, నా అల్లులా చూసుకున్నాను అని వాళ్ళకి ఒక అబ్బాయి చనిపోయాడండి. ఆ చనిపోయిన బాధలో మీ వదిన గారు లేదు చేసే అమ్మా అని చెప్పి నన్ను బతిమాలి 3 నెలలు మా ఇంటి చుట్టూ తిరిగి నన్ను బలవంతం పెట్టారండి. మా అమ్మగారు నాకు 2 ఎకరాలు ఇచ్చారండి. నాకు ఇచ్చిన కట్నం నా కూతురికి 2 ఎకరాలు కట్నం ఇచ్చి సరిపోదంటే మళ్ళీ 30 లక్షలు క్యాష్ ఇచ్చానండి. 35 కాసులు బంగారం పెట్టానండి. ఆ పిల్లడికి మనుగుడుపులో 8 కాసులు పెట్టానండి. అంతా పిల్లడి మీద ఇచ్చేసారండి. ఆడపడుచు కట్నం లేకపోయినా దగ్గర ఆడపడుచు కట్నం 5 లక్షలు తీసుకున్నారండి. మేము మా ఏపరాలకు ఇష్టం లేదండి పెళ్ళి. ఆవిడ ఎప్పుడు మా ఇంటికి రాలేదు. వాళ్ళ తమ్ముడు కూతురు మీద ఉందండి. మా అయ్యకుడు బలవంతంగా మమ్మల్ని పెళ్లి చేసేసారండి. పెళ్ళి చేసుకోనన్నా సరే బలవంతంగా పెళ్ళి ఎక్కువ కూడా చదువుకుంది కానీ చేశారండి. చేసిన కాడి నుంచి ఆవిడ పెళ్ళైన కాడి నుంచి పాపని